తిరుపతికి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయాలకు సందర్శించడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రీవెన్స్ని మరి అక్కడ పరిష్కారం గురించి తీసుకోవడం, అలాగే నాయకులతో కార్యకర్తలతో కూడా మమేకం అవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇవాళ నాయకులందరూ కూడా జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మరి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ గారు, రవినాయుడు గారు, అలాగే నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక మంచి ప్రభుత్వం. పేదలకి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల నమ్మకంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషితో సంవత్సరం కంటే ముందే ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో దేశంలోనే 2వ స్థానంగా ఆంధ్రప్రదేశ్ రావడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకి ఇదే ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మరి యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి ప్రథమ స్థానాల్లో నిలబడినటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ముఖ్యంగా జీడిపి పూర్తిగా మరి ఏ రకంగా అయిపోయిందో మనం చూసాం. తిరిగి మళ్ళీ దాన్ని దాదాపు ఇప్పటికి 12% వచ్చింది, 15% తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సిన మార్గాల్ని అన్వేషిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాయి. మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి మరి విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మరి ఇన్వెస్ట్మెంట్స్కి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడే పక్కన నెల్లూరు జిల్లాలో క్రిస్ సిటీకి కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఉత్తరాంధ్రలో మనం ఈ రాష్ట్రంలో మరి అమ్మేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ వాళ్ళ లాభాల్లో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా అక్కడ మరి ఆర్సెల్ఆర్ మెటల్ ఒక మెగా స్టీల్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయటం, ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు రావడం, అనేక ఇండస్ట్రీస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తూ ఉన్నాయంటే ఇవాళ ప్రజలు కూడా సంక్షేమ కార్యక్రమాలే, ఒక పక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూడా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లు ఇవాళ వికలాంగులకు కానీ, అదేవిధంగా 100% బెడ్ రిడెన్ అయినా క్రానికల్ డిసీజెస్ ఉన్న 64 లక్షల మందికి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మొదటి తారీఖునే దాదాపు 98% డిస్బర్స్మెంట్ చేస్తూ ఇవాళ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలోనే ఈ కూటమి ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఇవాళ హౌసింగ్ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్నా క్యాంటీన్లు, ఇవన్నీ కూడా ఇవాళ చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం స్కూళ్ళు తెరిచే నాటికి ప్రతి ఒక్క బిడ్డ తల్లిదండ్రుల అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వడానికి ఇవాళ కార్యాచరణ చేసుకున్నాం. రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి దాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయడానికి 3 దశలుగా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తూ ఉంది. ఇవాళ రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లు చేశాం. ఇవాళ ఏ ప్రాంతంకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయని 5 సంవత్సరాల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు లేవు. ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటే ఇవాళ పనికి మాలినటువంటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షంగా ఉండడానికి కూడా అర్హుడు కాదని చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే అసెంబ్లీ ఎగ్గొట్టాడు.
ఇవాళ శవ రాజకీయాలు చేయడానికి సిగ్గు లేకుండా బయలుదేరుతా ఉన్నాడు. అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గంలో ఒక కుటుంబ తగాదాల్లో జరిగినటువంటి సంఘటనని రాజకీయం చేయటానికి ఇవాళ దిగజారుతా ఉన్నాడంటే ఇవాళ అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో అనేక మంది 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల్ని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. నడి రోడ్డు మీద తోట చంద్రయ్యని కోడి కత్తితో కోడిని కోసినట్టు కోసింది వాస్తవం కదా? ఇవాళ అనేక మందిని ముక్కు పచ్చలారిని పసికందును పెట్రోల్ పోసి తగలబెట్టింది వాస్తవం కదా? ఆడబిడ్డల మీద మీ ఇంటి ముందు కోతవేట దూరంలో ఆడబిడ్డ మీద భర్త ముందే అఘాయిత్యం చేస్తే కనీసం పలకరిస్తానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి వాళ్ళ శవరాజకీయాలు చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. ఇవాళ అతనికి రక్షణగా ఉన్నటువంటి పోలీసుల్ని బట్టలోడ తీస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పోలీసులు ఈరోజు నీకు రక్షణగా వస్తే మీరు వాంటెడ్గా జనాన్ని రెచ్చగొట్టి అక్కడ రాళ్ళు కర్రలు విసిరించి అక్కడ ఒక భయాందోళన వాతావరణం సృష్టించాలని మీరు చేసింది వాస్తవం కాదా? ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటన గతంలో కూడా చాలా సంఘటనలు అన్నాయి జరిగినాయి మీ వల్ల. ఏ ఒక్కరినన్ను వచ్చి మీరు పరకలిచ్చారా? సాక్షాత్తు పులివెందులో ఒక ఆడబిడ్డ మీద మానభంగం చేసి హత్య చేస్తే కనీసం మీరు ఇలా కుటుంబాన్ని పలకరించారా? ఇవాళ ఇక్కడ వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి సంఘటన తీసుకెళ్ళి దానికి రాజకీయంగా వాడుకుంటూ కులాలపై అంటగట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా వ్యవస్థల్ని దిగజార్చడానికి, పోలీస్ వ్యవస్థల్ని నిర్వీర్యం గతంలో మీరు చేశారు. ఇవాళ అదే పోలీసులు మీకు రక్షణగా వస్తే మీరు గుడ్లోడ తీస్తామని చెప్పి వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. నిజంగా వ్యవస్థల్ని ఏ రకంగా వాళ్ళు గతంలో ఇచ్చేశారో మళ్ళీ దాన్ని ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అతను మాట్లాడే భాషని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో వచ్చిన రెండో నెలలోనే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఇక్కడ శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఒక భయాందోళన సృష్టించడానికి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయడానికి, ఈ రాష్ట్రంలో సరిగ్గా లేదు అనే ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ అవన్నీ కూడా లెక్క చేయకుండా ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారమే మేము ముందుకెళ్తా ఉన్నాం. మీ సమయంలో ఎంతమంది 75 సంవత్సరాల వృద్ధురాలి మీద సోషల్ మీడియా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీకు గుర్తులేవా? ఆడబిడ్డలను తీసుకుని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టారు సోషల్ మీడియా కేసులు అని చెప్పి. ఇవాళ అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క రాష్ట్రంలో అన్ని జిల్లాల్ని ఏ రకంగా సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్కిల్ సెన్సస్ చేస్తూ విద్యా విధానాల్లో మార్పులు తీసుకొస్తూ మన నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాజధాని పనులు అతి వేగంగా ఎక్కడా కూడా ప్రభుత్వ నిధులు కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్తో కానీ ఒక సెల్ఫ్ సస్టైన్తో ఇవాళ అమరావతిలో దాదాపు 50 లక్షల కోట్ల మరి పనులకి 50,000 కోట్ల పనులకి మొన్ననే టెండర్లు పూర్తయినాయి, పనులు స్టార్ట్ అవుతున్నాయి. 2 సంవత్సరాల్లో అక్కడ అద్భుతమైనటువంటి పరిపాలనా విభాగాన్ని నడిపించుకోబోతా ఉన్నాం. అలాగే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం బనకచెర్ల
ఇవాళ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఆంధ్ర రాష్ట్రానికి సస్యశ్యామలం ఒక లైఫ్ లైన్ కింద ఇవాళ పోలవరం బనకచెర్ల మారబోతా ఉంది. దానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. అది కూడా దాని నుంచి రెవెన్యూ క్రియేట్ చేయడానికి కూడా లిఫ్ట్లు కానీ, పంపులు కానీ, జనరేషన్ కానీ, సోలార్ కానీ అక్కడ ఏర్పాటు చేసుకుని ప్రపంచంలోనే ఒక మోడల్గా ఇవాళ ముందుకెళ్ళబోతూ ఉంది. మరి ఇన్ని చక్కటి ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి. మరి ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ అనుచరులకి మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు మీ వైపు రారు. 11కే పరిమితం, రేపు 0. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి 0తోనే మిగులుతారని కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. పోలీసులు ఏమి ఏకపక్షంగా వహించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బయటకు వచ్చేవాళ్ళు కాదు. మీరు గతంలో గుర్తుందేమో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున గుంటూరు జిల్లాలో మరి గ్రామంలో ఊచకోతకు వస్తే, గ్రామం నుంచి బహిష్కరణ చేస్తే అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంటికి వచ్చి తాళ్ళు కట్టారు. సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కొంతమంది పోలీసుతో చేయించారు కార్యక్రమం. అదే కాకుండా విశాఖపట్నంలో అక్కడ విజయనగరం దగ్గర మన రాముల వారి తల తీసేస్తే అక్కడ పరామర్శకు వెళ్తే ఆయన్ని బస్సులు అడ్డం పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి కదలకుండా చేసినటువంటి విషయం ఒకసారి గుర్తించుకోవాలి. ఇవాళ మేము మేము వైఎస్ఆర్ పార్టీ చేసిన ఏ ధర్నాకి ఇవాళ మేము ఇబ్బందులు పెట్టలే. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్లే 5 సంవత్సరాల పాటు ఏదైనా ఒక పిలిపించి ఎవరో ఒక పేపర్లో స్టేట్మెంట్ వచ్చినా మమ్మల్ని వచ్చి వీళ్ళ దగ్గర నుంచి హౌస్ అరెస్ట్ చేసి కథనిచ్చేవాళ్ళు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే ఆ రోజున Z+ కేటగిరీ ఆయనకుంది సెక్యూరిటీ. Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే దాడి చేయడానికి వెళ్తే ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కర్రలతో దాడి చేసి కారు పగలగొడితే ఆయనకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ వాస్తవం కదా. యువగణం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున ఇబ్బంది పెట్టించారు. మైకులు కట్ చేశారు, నుంచుంటే కుర్చీలు స్టూల్ లాగేశారు. ఇవన్నీ మేము అలా ఎక్కడా చేయలేదే. నిజంగా పోలీసుని మేము ఆ రకంగా వాడుకుని ఉంటే మీరు ఈ రాష్ట్రంలో మీరు అడుగు పెట్టగలిగేవాళ్ళ? మీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాగలిగేవాళ్ళ? ఇవాళ డబ్బులు ఇచ్చి మీరు జనాన్ని పోగేసుకొచ్చి అక్కడ అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తే సాక్ష్యాలతో సహా అక్కడ లేవా? మీరు డబ్బులు పంచింది వాస్తవం కాదా? వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.